డీజే పుణ్యమాని ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ ప్రాపర్టీగా మారింది పూజా హెగ్డే. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడే ఈ అమ్మడు ఒక ఊపు ఊపేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా తాజాగా విడుదలైన గుడిలో బడిలో పాటలో అందాలతో బంధాలు వేసి ఆడియన్స్ ని కట్టిపడేసింది ఈ కన్నడ కస్తూరి. గతంలో వచ్చిన ముకుంద, ఒక లైలా కోసం చిత్రాల్లో కాస్తంత పద్ధతిగా కనిపించిన పూజ డీజేలో మాత్రం గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతోందని అర్థమైంది. టాలీవుడ్కు అమ్మడి రూపంలో మరో గ్లామరస్ బ్యూటీ దొరికిందని మురిసిపోయారు. కానీ పూజ ఆలోచనలు మాత్రం బాలీవుడ్ చుట్టూనే తిరుగుతున్నాయట. అందుకే తెలుగునాట ఆఫర్లు వెల్లువెత్తుతున్నా అమ్మడు తొందరపట్టం లేదట. తెలుగులో 2 చిత్రాలు చేసిన తర్వాత బాలీవుడ్ బాటపట్టి మొహెంజదారో చేసింది పూజ. సినిమా అటర్ఫ్లాప్ కావడంతో అమ్మడు తిరిగి టాలీవుడ్కి వచ్చింది. కెరీర్ పరంగా గ్యాప్ రాకూడదని డీజేలో నటించిన పూజ ఫ్యూచర్ మాత్రం బాలీవుడ్లోనే రాణించాలని తపన పడుతోందట. అందుకే డీజే పూర్తయిన తర్వాత వెంటనే ముంబై చెక్కేయాలని ఫిక్స్ అయిందట ఈ భామామణి. మరి ఈ కన్నడ కస్తూరి కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.